ఇక హైదరాబాద్ లో హిమాయత్ నగర్ టీటీడీ ఆలయాన్ని శుద్ధి చేసింది తెలంగాణ జనసేన విభాగం. రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ ఆధ్వర్యంలో లడ్డు అపవిత్రంపై నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా టీటీడీ టెంపుల్ వద్ద దీక్ష చేశారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి మహాపాపం చేశారని జనసేన నాయకులు మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దేశమంతా కూడా అట్టుడికిపోతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు. అటు తిరుపతిలో కానివ్వండి, ఇటు విజయవాడ కనకదుర్గ దగ్గర. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మరికొంతమంది కలిసి హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్ కి రోజు వచ్చారు. ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. మాట్లాడదాం మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు. ముఖ్యంగా ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరం ఎంతో పవిత్రంగా భావిస్తాం. లడ్డూని కూడా దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటాం. అలాంటి లడ్డు ఈ రోజు కల్తీ జరగడం జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ రోజు చూసుకున్నట్టయితే యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కదలాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మామూలు విషయం కాదు. ఆయన 7 కొండలు అన్నప్పుడు 5 కొండలు అన్నోళ్ళు ఎక్కడున్నారు అనేది మనందరూ తెలిసిన విషయమే. 7 కొండలు అంటే 7 కొండల వెంకటేశ్వర స్వామి ఈరోజు ఈ యొక్క మన భారతదేశాన్ని మిగతా దేశాలు సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆయన మొక్కుకున్న వాళ్ళకు కూడా ఆ మొక్కులు ఏది కోరుకున్నా జరిగే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మంచి ఎక్కడ కూడా సూచనలు ఇస్తుంది. అటువంటి దగ్గర ఏదైతే ఈ లడ్డులో నెయ్యి ఏదైతే వేరే రకాల నెయ్యి వాడిర్రో దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. అక్కడే కాదు అన్ని టెంపుల్స్లలో కూడా ఇమీడియట్గా ఏం చేస్తున్నారు అనేది ఒక స్పెషల్ టీం అనేది ఏర్పాటు చేసి ప్రతి చోట ప్రతి ఒక్క టెంపుల్లో మనం ఆ నెయ్యి ఏది కలుపుతున్నారు, ఏమేమి కలుపుతున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏ వ్యవస్థ నుంచి వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. పొలిటీషియన్స్ ఏమైపోయారు అంటే ఈరోజు ఓటుకి 2000 3000 ఇచ్చేసి గెలవడానికి ప్రతి ఒక్కరు అడ్డమైన పనులు చేస్తున్నారు. ఒక జనసేన పార్టీ మిగతా కొన్ని పార్టీలు తప్ప. ఎందుకంటే వాళ్ళు గెలవాలి, గెలిపే ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ కల్తీకి ఎగబడుతున్నారు. నేనేమంటానంటే ఒకసారి ఆలోచించాలి. దేవుడి దగ్గర కూడా మీరు అటువంటి పనులు చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమించాడు. దేవుడి రూపం మీరు చూడలేరు, చూసిన రోజు మీరు ఉండరని మీ ద్వారా తెలియజేస్తారు. అయితే ముఖ్యంగా కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి ఘోరాలు జరగడానికి కారణం ఏంటి? అంతకు ముందు కానివ్వండి, ప్రస్తుతం కానివ్వండి, మనం లడ్డు క్వాలిటీ చూస్తున్నాము. లేదంటే అక్కడ ఉన్నటువంటి పూర్తి తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఎంతో స్వచ్ఛందంగా అంత మంచిగా జరుగుతుంది. కేవలం వైసీపీ ప్రభుత్వం హయాంలోని ఇది జరగడానికి కారణాలు ఏంటంటారు? వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం పైన దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఏమున్నా వాళ్ళు సొంత వ్యాపారాలు, వాళ్ళ సొంత లబ్ధి గురించి ఆలోచించారు. కానీ ఎక్కడ కూడా దేవాదాయ శాఖ మీద కానీ అటువంటి దృష్టి పెట్టుంటే ఈరోజు ఇటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు. ముఖ్యంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఒక కీ రోల్గా ఉంది. కూటమి ప్రభుత్వంలోని ఈ పార్టీ ఒక కీ రోల్. అలాంటి ప్రభుత్వం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేసే పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ కూడా ట్రాక్ తప్పుతున్నది, పక్కదారి పట్టిస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు జనసేన పార్టీ తరపు నుండి మీరు? నేను ఒకటి చెప్తామ్మా, మీరు అందరితో తప్పించుకోవచ్చు కానీ దేవుడి దగ్గర తప్పించుకోలేము. ఎవరైనా సరే ప్రకృతి ఒక్కసారి మన మీద తిరగబడ్డదంటే ఎవరు దానికి అతిథులు కాదు. అది గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అవ్వచ్చు, గతంలో ఉన్న బోర్డు మెంబర్లు అవ్వచ్చు, గతంలో ఉన్న టీటీడీ చైర్మన్ అవ్వచ్చు, ఏఈ ధర్మారెడ్డి గారు అవ్వచ్చు. ఎందుకంటే దేవుడి దగ్గర మనం ఇటువంటి పనులు చేయకపోతే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను. అదే రాబోయే రోజుల్లో కూడా మేము బలంగా అక్కడ బోర్డు ఏర్పాటు చేయడానికి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో చాలా ఆలోచించి ఏదైతే దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అందు గురించి ఆ బోర్డు కూడా కొద్దిగా సమయం పడుతుంది. సో ఇది పరిస్థితి. ఒక్కసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జనసేన పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్తో పాటు మిగతా నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వక్ఫ్ బోర్డును మించిన హిందూ బోర్డు సనాతన ధర్మం కోసం ఇది ఉండాల్సిందే, సెక్యులరిజం అంటే నూతన సనాతన ధర్మం నాశనం కాదు అంటూ ముఖ్యంగా భారతదేశ సంస్కృతి ప్రతిబింబం సనాతన ధర్మం, వెంటనే సనాతన ధర్మం ఏర్పాటు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ మెంబర్స్ కానివ్వండి, తెలంగాణ ఇన్ఛార్జ్ తో పాటు మిగతా వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారంపై తెలంగాణ రాష్ట్రంలో కూడా అగ్గిరా
చేసుకుంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. ఇక ఈ రోజు మాత్రం హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షకైతే సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో ఆంధ్రజ్యోతి హిమాయత్ నగర్.